తిండికి తిండి లేక, తినడానికి తిండి లేక ముసలిని అడిగితే బకాలాగా పోయి తెచ్చుకున్నాడు. బకాల పోయే తావు ఇది 3 కిలోమీటర్లు నడిచిపోవాలి. ఎడారిలో భరించే బాధలు, కానరాని లోకాల్లో ఎంత చూసినా ఎడారి, ఎక్కడ చూసినా ఎడారి, ఎక్కడ చూసినా ఎడారి. తీసుకుందామా లేదా అనే విషయంలో అడిగితే బకాలాగా పోయితే బకాల అంటే మన చిల్లర అంగడి అన్నమాట. మన ఊర్లో ఉంటుంది కదా బకాల చిల్లర అంగడి. చిల్లర అంగడిలో పోయి కొనుక్కొని వచ్చి చేసుకొని తినాలి. అవును, ఎడారి యాత్రికుడు వంట కూడా ఒకసారి చూపించాలి. ఎడారి యాత్రికుడికి వంట ఎలా ఉందో కూడా చూపిస్తా తొందరలో చూపిస్తా. కానీ ఇప్పుడైతే చూడండి ఎడారి ఎలా ఉందో మీరే చూడండి. చాలామంది ఎడారి అంటే చాలా చిన్న చూపు చూస్తారు కదా. చిన్న చూపు చూసే వాళ్ళకి ఇదే మాట. ఎక్కడైనా మేము ఎడారిలో బతికే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఎవ్వరు ఉండరు మాట్లాడడానికి. ఈ కుక్క ఒకటి తప్ప, ఇదో చూపించే కుక్క, ఆ కుక్క ఒకటి తప్ప ఇంకెవ్వరు ఉండరు. పోతాం, ఏం చేద్దాం, కొనుక్కోవాలి కదా, ఏదో ఒకటి తినాలి, అదే కదా. అందుకే పెట్టింది సార్ టైటిల్. ఏం పెట్టినామంటే కొనుక్కోవాలి, ఏమైనా తెచ్చుకోవాలంటే ఎడారి యాత్రికుడు, బకాలా బాట ఎడారి యాత్రికుడు. ఏం చేద్దాం, చేయాలి. వాకింగ్ ఏం లేవు ఎడారి తప్ప. కానీ ఎడారిని మాత్రం అందరూ చూపిస్తూనే ఉంటా. ఏదో ఎడారి లేకపోయి ఎంత దూరం వచ్చినా ఆ బకాల అంటే అంగడి, చిల్లర అంగడి. మన పక్కన చిల్లర అంగడి అంటారు కదా, చిల్లర అంగడిలో ఎంత ఎడారి కొనుక్కొని వచ్చి చేసుకొని, అదే వంట చేసుకొని అంటే ఏంటంటే కదా వంట చేసుకొని ఏమన్నా తెచ్చుకుని కావాలంటే కనీసం 3-4 కిలోమీటర్లు నడిచి రావాలి బకాలకి. అదే బకాల అంటే ఇక్కడ వచ్చేసి గల్ఫ్ లో అంగడి వచ్చేసి చిన్న బయట వీధుల్లో పెట్టే అంగడి మనదే. చిల్లర కొట్టు అంటాం, తినేదానికంటే చిల్లర కొట్టును బకాల అంటారు ఇక్కడ. 3 కిలోమీటర్లు వచ్చేసినాం బకాల కాడికి. దాని నుంచి పక్కన అన్ని పక్క చిల్లర బకాల అంగడి అంటాం కదా, అదే బకాల. ఇదే బకాల అంటే 3 కిలోమీటర్లు నడిచి రావాలా. మన పల్లెటూరులో పెట్టరు కదా, ఈ పక్క వీధిలో నుంచి ఆ పక్క వీధిలోకి, అది అంగడి. ఆ అంగల్లో ఏం కొనుక్కుంటారు తెలుసా? చేప కొనుక్కుంటాం. అదే ఇదంతా బకాల అన్నమాట. అవి చూడండి, ఫ్రై చేపలు ఇవంతా అంటే దొరికటి ఉంటాయి, దొరకనోటి ఉంటాయి. రాగి పిండి దొరకదు, నెయ్యి దొరకదు, కొనుక్కోవాలంటే ఆయిల్ బాటిల్ తీసుకోవాలని ఒకటి వచ్చేసిన. ఆయిల్ లేదు, ఏమి లేదు, కానీ బకాల్లో తీసుకోవాలనుకుంటాము. ఇదే బకాల. మా వాడు పోయి తెచ్చుకోపోన్నాడు, తెచ్చుకున్నాము. పోయి తీసుకునే దానికి వచ్చిన మీడికి తీసుకుంటాము. పక్కన ఆలి అని నాతో పాటు వచ్చిండు, ఇద్దరం అన్నమాట. ఇదే విధంగా అది చూడు, కెమెరా చూడు, మొత్తం కెమెరా ఎంత అంటే ప్రతి ఏరియాలో బకాలా కానీ ఎక్కడ మన ఇండియాలో అయితే ఎక్కడ కెమెరా ఉండదు, కానీ బకాల్లో కెమెరా ఖచ్చితంగా ఉంటుంది. ఇదంతా బకాల్లో ఉండే ఆ వస్తువులు. దొరికితే కొన్ని దొరకవు. అతను వచ్చేసి 9 పీసులు వచ్చాయి కేజీకి. అతను మళ్ళీ కాటా వేసి మాకు ఇస్తాడు అనమాట. ఏం చూడు, కాటా వేస్తాడు చూడు, ఎంత బాగా కాటా వేస్తాడు. వాళ్ళకు డబ్బు ముఖ్యం, మాకు పని ముఖ్యం. ఇది వచ్చేసి పాతది అనమాట, పాత చాలా పాత బిల్డింగ్. దీన్ని చూపించాలి అనుకున్నా, ఇక్కడికి రావాలి అంటే లోపల పోయేదానికి పర్మిషన్ లేదు, చూపించిన మెయిన్ రోడ్ అనమాట సౌదీ. అయితే ఈరోజు మాత్రము నేను కడపడకుండా వీడియో పెడతాను అంటే కారణం ఏంటంటే వీడియో ఎడారి మొత్తాన్ని చూపించాలని పెట్టుకున్నా. అది మొత్తం మీకు చూపించేది మొత్తం వచ్చేసి నేను జూమ్ చేసే కనపడేది మాత్రం 5 కిలోమీటర్లు. మాకు 5 లేదా 4 కిలోమీటర్లు వస్తుంది అనుకుంటా, అంటే అంచనా లేదు, 5 కిలోమీటర్లు. అదంతా సౌదీ పోయే రోడ్డు అనమాట. ఏం చేద్దాం అబ్బా, మీరందరూ ఆదరించే మాత్రం ఇటువంటి వీడియోలు చాలా పెడతాను, చాలా చూపించాను. ఓకేనా? సరే, అయితే ఎక్కడ పట్టినా ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
మీరు లైక్ చేసినంటే ఇంకొక 10 మందికి పోతుంది అన్నమాట. చూడు ఇప్పుడే పార్సల్ తీసుకుంటాను. లెక్క వచ్చాడు ఆయన. ఒక చేప వచ్చేసి దినారు 750 పిల్స్ అంటే దగ్గర 210 రూపాయలు 210 రూపాయలు ఒక కేజీ చేప. అదే మన ఇండియాలో అయితే 100 లేదా 200. ఇక్కడ కొనాలంటే చాలా కష్టం. అలీభాయ్ వాడు పలకలే. సరే చూస్తానండి ఎడారి యాత్రికుడు. మళ్ళీ వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.